భారతదేశం విశిష్టత. ప్రపంచంలో ఎవరూ ఊహించని 13 విషయాలు భారతదేశం నుండి తెలుసుకుందాం. మొదటిది, కంటి శుక్లం శస్త్రచికిత్స భారతదేశంలో ఉద్భవించింది. మరొక రోజు కంటి శుక్లం శస్త్రచికిత్సకు సంబంధించిన మొదటి రుజువు పురాతన భారతదేశం నాటిదే. భారతీయ వైద్యుడు సుశ్రుతుడు 3వ శతాబ్దపు సాధారణ యుగంలో మొదట శస్త్రచికిత్స చేశాడు. మొదట అతను రోగి యొక్క లెన్స్ను సూదితో వదులు చేశాడు. తరువాత అతను కంటి శుక్లాన్ని కంటి వెనుకకు నెట్టాడు. శస్త్రచికిత్స తర్వాత అతను కళ్ళను వెచ్చని వెన్నెలో ముంచాడు. ఇది నేత్ర వైద్య శాస్త్రానికి నాంది పలికింది. రెండవది, భారతదేశం ప్రపంచంలోనే అత్యల్ప మాంసం వినియోగదారులు. భారతీయులు ప్రధానంగా మొక్కలు ఆధారిత ఆహారాన్ని అనుసరిస్తారు. కారణాలలో మతపరమైన ఖర్చు మరియు వంటకాలు సాంప్రదాయాలు ఉన్నాయి. జనాభాలో 30-40% మంది శాకాహారులు. వార్షిక మాంసం వినియోగ రేటు ఒక్కొక్కరికి 6 పౌండ్లు. మూడవది, భారతదేశంలో ప్రపంచంలోని అతిపెద్ద పోస్టల్ సర్వీస్ ఉంది. దేశవ్యాప్తంగా 54,000 కంటే ఎక్కువ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. భారతదేశంలో 2011లో ప్రారంభించబడిన తెలియాడే పోస్ట్ ఆఫీసు కూడా ఉంది. నాలుగవది, భారతదేశంలోని 53% ఇళ్లకు బాత్రూమ్లు లేవు. దాదాపు సగం మంది భారతీయులకు టాయిలెట్లు అందుబాటులో లేవు. కాబట్టి వారు బహిరంగ మల విసర్జన చేస్తారు. ఇది భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక బహిరంగ మల విసర్జన రేటును ఇస్తుంది. ఐదవది, బటన్లు భారతదేశంలోనే కనుగొనబడ్డాయి. సింధు లోయ నాగరికతలో బటన్లు ఉద్భవించాయి. ప్రారంభ బటన్లు సముద్రపు గవ్వల నుండి తయారు చేయబడ్డాయి. వాటిని మొదట అలంకారంగా ఉపయోగించారు. చివరికి అది దుస్తులను బిగించేవిగా మారాయి. ఆరవది, భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉంది. ఇది దాదాపు 4 మిలియన్ల మైళ్ళ వరకు విస్తరించి ఉంది. యునైటెడ్ స్టేట్స్ రహదారి వ్యవస్థ మాత్రమే పెద్దది. ఏడవది, మానవ వలసలు భారతదేశం నుండి ఉద్భవించాయి. నేటి ఆఫ్రికన్ కానీ వారందరూ ఆఫ్రికా నుండి ఒక వలస నుండి పూర్వీకులు గుర్తించారు. ఇది దాదాపు 70,000 సంవత్సరాల క్రితం జరిగినది. ఇది మొదట భారతదేశంలోకి విస్తరించింది. కాబట్టి భారతీయులు ఈ పురాతన డిఎన్ఏని కలిగి ఉన్నారు. ఒక భారతీయ మహిళ మానవ కంప్యూటర్ అనే మారు పేరును సంపాదించింది. ఆమె పేరు శకుంతలా దేవి. ఒక భారతీయ గణిత శాస్త్రవేత్త. 1977లో ఆమె 2001 అంకెల సంఖ్య యొక్క 23వ మూలాన్ని 50 సెకండ్లలో ఇచ్చింది. 1980లో ఆమె 13 అంకెల సంఖ్యలను 28 సెకండ్లలో గుణించింది. ఆమె స్వలింగ సంపర్కంపై భారతదేశం యొక్క మొదటి అధ్యయనాన్ని కూడా రాసింది. 9వది, భారతదేశం ప్లాస్టిక్ సర్జరీ మార్గదర్శకత్వం వహించింది. సుశ్రుతుడిని ప్లాస్టిక్ సర్జరీ పితామహునిగా పిలుస్తారు. అతను 600 BC నాటికే చర్మ అంటుకట్టుట మరియు ముక్కు జాబులను వివరించాడు. 10వది, ఒక భారతీయ రెస్టారెంట్ సమాధి పక్కన భోజనం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అహ్మదాబాద్లో న్యూ లక్కీ రెస్టారెంట్ అనే రెస్టారెంట్ ఉంది. ఇది శ్మశాన వాటికపై నిర్మించబడినది. యజమాని సమాధులను అలాగే ఉంచాడు. అతను 12 సమాధుల చుట్టూ రెస్టారెంట్ను నిర్మించాడు. సందర్శకులు శవపేటికల పక్కన కూర్చుని భోజనం చేస్తారు. ఇది మీరు బహుశా మరెక్కడా చూసి ఉండరు. 11వది, 400 జతల కవలలతో కూడిన భారతీయ గ్రామం కోడిన్హా కేరళలోని ఒక చిన్ని గ్రామం. ఇందులోనూ అసాధారణంగా అధిక సంఖ్యలో కవలలు ఉన్నారు. ఈ గ్రామంలో 2,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో 400 కంటే ఎక్కువ కవలలు ఉన్నారు. అందుకే కొడిన్హాకి ట్విన్ టౌన్ అనే మారుపేరు ఉంది. రసాయనాలు మరియు జన్యువులు వంటి వివరణలను పరిశోధకులు ప్రతిపాదించారు. 12వది, భారతదేశంలో ప్రారంభమైన ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇండోర్ ఆటలలో కొన్నింటికి చదరంగం 6వ శతాబ్దపు గుప్త సామ్రాజ్యంలో కనుగొనబడినది. పాములు మరియు నిచ్చెనలు పురాతన భారతదేశంలో నైతిక పాఠంగా సృష్టించబడ్డాయి. 13వది, భారతదేశం షాంపూ జన్మస్థలం. షాంపూ అనే పదం చంపు అనే సంస్కృత పదం నుండి వచ్చింది. పురాతన భారతదేశంలో చంపు అంటే మసాజ్ నూనెలు మరియు మూలికలు. భారతీయులు తల మసాజ్ కోసం చంపును ఉపయోగించారు. వలస రాజ్యాల కాలంలో బ్రిటిష్ వారు భారతీయ జుట్టు వంటకాలను స్వీకరించారు. ఆ విధంగా ఆధునిక షాంపూ సృష్టించబడినది.